చూడండి, చరిత్రను మార్చే సంఘటనలు ఎప్పుడూ పెద్ద పెద్ద ప్లాన్స్తో మొదలవ్వవు. కొన్నిసార్లు ఒకే ఒక్క వ్యక్తి లోపల జరిగే అంతర్మదనం, అతని విశ్వాస సంక్షోభం ఊహించని విధంగా మొత్తం ప్రపంచ గతినే మార్చేస్తుంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. ఒక సన్యాసి యొక్క ఆధ్యాత్మిక వేదన ఎలా ప్రొటెస్టెంట్ సంస్కరణకు దారితీసిందో, చరిత్రపై చెరగని ముద్ర వేసిందో తెలుసుకుందాం. ఆయనే మార్టిన్ లూథర్. ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, లూథర్ కథను దశలవారీగా పరిశీలిద్దాం. ఒక సాధారణ సన్యాసిగా తనలో తాను పడిన వేదనతో మొదలుపెట్టి అక్కడినుంచి యావత్ ఐరోపాలోని మత, రాజకీయ వ్యవస్థలనే సవాలు చేసే స్థాయికి ఆయన ఎలా ఎదిగాడో ప్రతి అడుగును గమనిద్దాం. లూథర్ కథ ఏదో విప్లవంతో మొదలవ్వలేదండి. అదొక వ్యక్తిగత వేదనతో, ఒక భయంతో స్టార్టయింది. ముందుగా ఆయన బాల్యంలోకి వెళ్లి ఈ మొత్తం ఉద్యమానికి అసలు కారణమైన ఆ అంతర్గత పోరాటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే మనం ముందుకు వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్నను మనసులో పెట్టుకుందాం. ఒకే ఒక్క మనిషి లోపల రేగిన ఆధ్యాత్మిక ఆందోళన నిజంగా పాశ్చాత్య ప్రపంచ స్వరూపాన్నే ఎలా మార్చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం. లూథర్ జీవితం నిజానికి చాలా మామూలుగానే మొదలైంది. తండ్రికి అతన్ని ఒక గొప్ప లాయర్గా చూడాలని కోరిక. కాని 1505లో ఒక్క సంఘటన అతని జీవితాన్నే మొత్తం మార్చేసింది. అదేంటంటే, ఒక భయంకరమైన ఉరుముల తుఫాన్లో చిక్కుకున్నాడు. ప్రాణభయంతో ఆ క్షణంలో బ్రతికి బయటపడితే సన్యాసిగా మారిపోతానని మొక్కుకున్నాడు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క ప్రమాణం చరిత్ర గతిని మార్చేసింది. సన్యాసి అయ్యాడు సరే, మరి ప్రశాంతత దొరికిందా అంటే అస్సలు లేదు. విటెన్బర్గ్ యూనివర్సిటీలో ఒక ఆదర్శ సన్యాసిగా, గొప్ప పండితుడుగా పేరున్నా లోపల మాత్రం నిరంతరం ఒకటే వేదన. తాను పాపిననే భావన, దేవుని తీర్పు నుండి తప్పించుకోలేననే భయం అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా మనశ్శాంతి మాత్రం దొరకలేదు. ఈ ఆధ్యాత్మిక సంక్షోభానికి ఏదైనా సమాధానం దొరకదా అని ఎంతో ఆశతో రోమ్కు తీర్థయాత్రకు వెళ్లాడు. అక్కడ పవిత్రమైన మెట్లని చెప్పే స్కాలా శాంక్టాను మోకాళ్లపై ఎక్కడంలాంటి ఎన్నో పనులు చేశాడు. కాని ఏదీ అతనికి శాంతినివ్వలేదు. అందుకే నిరాశతో అన్నాడు ఈ మాట. అంటే, ఏదో వెతుక్కుంటూ వెళ్లాను, కాని ఏమీ దొరకలేదు, ఇంకా నిరాశ మిగిలింది అని. అలాంటి నిరాశలో ఉన్నప్పుడే లూథర్కి ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. అది తన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వటమే కాకుండా అప్పటి వ్యవస్థనే సవాలు చేసే ధైర్యాన్నిచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బైబిల్లో మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు లూథర్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అప్పటి చర్చ్ ఏం చెప్పేదంటే, మోక్షం కావాలంటే విశ్వాసముండాలి, మంచి పనులు చెయ్యాలి, పశ్చాత్తాపం పడాలి, ఇవన్నీ కలిస్తేనే మోక్షం. కాని లూథర్కి అర్థమైందేంటంటే కానే కాదు. బైబిల్ ప్రకారం మోక్షమనేది మనం సంపాదించుకునేది కాదు, అది దేవునిపై నమ్మకముంచితే చాలు, దేవుడే ఉచితంగా ఇచ్చే బహుమతి అని గ్రహించాడు. ఈ ఆలోచన రాగానే నేను మళ్ళీ పుట్టాను అని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో చర్చ్ ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టింది. అదే ఇండల్జెన్సెస్. సింపుల్గా చెప్పాలంటే పాప పరిహార పత్రాలు. రోమ్లోని సెయింట్ పీటర్స్ బసిలికాను మళ్లీ కట్టడానికి డబ్బులు కావాలి. అందుకోసం ఈ పత్రాలను అమ్మడం మొదలుపెట్టారు. డబ్బులిచ్చి వీటిని కొంటే మీ పాపాలు క్షమించబడతాయని ప్రచారం చేశారు. యోహాన్ టెట్సెల్ లాంటి వాళ్లైతే మరీ దారుణంగా ప్రచారం చేసేవాళ్లు. వాళ్ళ స్లోగనేంటో చూశారుగా? అంటే, మోక్షాన్ని, దేవుడి క్షమాపణనూ ఒక వ్యాపార వస్తువులా అమ్మేస్తున్నారు. ఇది చూసి లూథర్కు ఇక ఓపిక నశించిపోయింది. ఇదే తన చివరి హెచ్చరికగా భావించాడు. దీంతో ఆయన ఏం చేశాడంటే, 1517 అక్టోబర్ 31న తన 95 వాదనలను తీసుకెళ్లి విటెన్బర్గ్లోని చర్చ్ తలుపుకి అతికించాడు. ఈ ఇండల్జెన్సెస్ను ప్రశ్నిస్తూ ఆయన రాసిన ఈ 95 పాయింట్లు నిజానికి ఒక అకాడమిక్ చర్చ కోసమే. కాని అవి చూస్తుండగానే ఐరోపా అంతా వ్యాపించి ఒక పెద్ద ఉద్యమానికి నిప్పుపెట్టాయి. ఒక చిన్న చర్చగా మొదలైంది గదా, కాని అది ఊహించిన దానికన్నా చాలా పెద్దదైపోయింది. కొద్ది కాలంలోనే లూథర్ తనను తాను ఐరోపాలోనే అత్యంత శక్తివంతులైన ఇద్దరితో ముఖాముఖి తలపడాల్సొచ్చింది. ఒకరు పోప్, మరొకరు పవిత్ర రోమన్ చక్రవర్తి. చూస్తుండగానే పరిస్థితి చేయిదాటిపోయింది. మొదట ఒక కార్డినల్ ముందు తన మాటలు వెనక్కి తీసుకోమంటే తీసుకోనన్నాడు. తర్వాత పోపేకంగా చర్చి నుండి బహిష్కరిస్తానే వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ కాగితాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు.
చివరికి ఏకంగా చక్రవర్తి ముందే విచారణకు నిలబడాల్సి వచ్చింది. ఇది అప్పటి పరిస్థితుల్లో మామూలు ధిక్కారం కాదు. ఆ చారిత్రాత్మక విచారణలో చక్రవర్తి అతన్ని అడిగాడు, నీ రాతలన్నీ తప్పు అని ఒప్పుకుంటావా అని. అప్పుడు లూథర్ చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. తన మనస్సాక్షికి బైబిల్కు విరుద్ధంగా నేను ఏమీ చెయ్యలేను అని ధైర్యంగా చెప్పాడు. ఈ ఒక్క మాటతో అతను అధికారికంగా ఒక తిరుగుబాటుదారుడు, ఒక చట్ట వ్యతిరేకి అయిపోయాడు. చట్టం ప్రకారం నేరస్తుడే, కాని లూథర్ కథ ఇక్కడితో అయిపోలేదు. నిజం చెప్పాలంటే అతను అజ్ఞాతంలోకి వెళ్ళాక అతని ప్రభావం ఇంకా పెరిగింది. ఇదెలా జరిగిందో చూద్దాం. లూథర్ను పట్టుకుని శిక్షించడం ఖాయమనుకుంటున్న టైంలో అతన్ని సపోర్ట్ చేసే ఫ్రెడరిక్ అనే రాజు అతన్ని రహస్యంగా కిడ్నాప్ చేయించి వాట్బర్గ్ కోటలో దాచిపెట్టాడు. చాలామంది లూథర్ చనిపోయాడనే అనుకున్నారు, కాని అతను సురక్షితంగా ఉన్నాడు. ఆ కోటలో ఒంటరిగా ఉన్నప్పుడే లూథర్ ఒక అసాధారణమైన పని చేశాడు. అప్పటివరకు కేవలం పండితులకే తెలిసిన గ్రీక్, లాటిన్లో ఉన్న బైబిల్ను సామాన్య ప్రజలు మాట్లాడే జర్మన్ భాషలోకి అనువదించాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక విప్లవం, జ్ఞానాన్ని నేరుగా ప్రజల చేతుల్లో పెట్టడం లాంటిది. బైబిల్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాక లూథర్ ఆలోచన మారింది. ఇక పాతదాన్ని విమర్శించడం కాదు, ఒక కొత్త విశ్వాసానికి, ఒక కొత్త చర్చికి పునాదులు వెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే చర్చిలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆరాధనలో పాటలకు, ప్రసంగాలకు ప్రాధాన్యతిచ్చాడు. ప్రజలందరూ కలిసి పాడుకోడానికి పాటలు రాశాడు. వాటిలో మా కోట గట్టి దుర్గము చాలా ఫేమస్. అంతకన్నా ముఖ్యంగా ఒక మాజీ నన్ను పెళ్లి చేసుకుని మతగురువులు పెళ్లి చేసుకోకూడదన్న నియమాన్ని బ్రేక్ చేశాడు. ఈ మార్పులే కొత్త ప్రొటెస్టెంట్ చర్చ్కి పునాదులు వేశాయి. లూథర్ ప్రభావం ఎంత గొప్పదో అతని వారసత్వం కూడా అంతే సంక్లిష్టమైనది. అంటే మంచి ఎంతుందో కొన్ని వివాదాస్పద విషయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం నిష్పక్షపాతంగా చూడాలి. ముఖ్యంగా 2 విషయాలున్నాయి. ఒకటి, రైతుల తిరుగుబాటు. వారిని హింసాత్మకంగా అణచివేయమని పాలకులకు చెప్పాడు. 2, తన చివరి రోజుల్లో యూదులకు వ్యతిరేకంగా చాలా దారుణంగా రాశాడు. ఈ విషయాలు అతని మీద ఒక మాయని మచ్చలా మిగిలిపోయాయి. అతని వారసత్వాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇన్ని వివాదాలున్నా సరే లూథర్ ఆలోచనలు మాత్రం ఆగలేదు. జర్మనీలో మొదలై స్కాండినేవియా దేశాలకు, ఆ తర్వాత ఐరోపా అంతా వ్యాపించాయి. అలా లూథరినిజం అనేది క్రైస్తవంలో ఒక పెద్ద శాఖగా ఏర్పడింది. ఒక సన్యాసి అంతర్మథనం ఐరోపా మతపటాన్ని శాశ్వతంగా మార్చేసింది. విచిత్రమేంటంటే లూథర్ ఎక్కడ పుట్టాడో 1546లో అక్కడే చనిపోయాడు. చివరి క్షణాల్లో తన జీవితమంతా దేనికి పునాదిగా నిలిచిందో ఆ బైబిల్ వాక్యాన్ని వింటూ కన్నుమూశాడని అంటారు. అతని జీవితం మొదలైన చోటే తన నమ్మకాలకనుగుణంగా ముగిసింది. సో ఫైనల్గా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మార్టిన్ లూథర్ను ఏమనాలి? సంస్కర్తనాలా? విప్లవకారుడనాలా? పుణ్యాత్ముడా? లేక తప్పులు చేసిన సాధారణ మనిషా? బహుశా వీటన్నిటి కలయికే మార్టిన్ లూథర్. అందుకేనేమో 500 ఏళ్ల తర్వాత కూడా ఆయన గురించి మనమింకా మాట్లాడుకుంటున్నాం.